ఇప్పించడం ఇది మీ బాధ్యత కదా, ఇన్సూరెన్స్ కూడా వస్తున్నాయి, వీళ్ళు ఇవ్వగానే ఇచ్చేస్తున్నారు చెక్కులు వాళ్ళు. కానీ ఆ తీసుకున్నటువంటి చెక్కులు వెళ్ళి ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఆ చెక్కుల్ని తీసుకుని ఆ కన్సర్న్డ్ ఆ కుటుంబం ఇంటికి పోయి ఇచ్చి రెండర్ ఆయన అంటే వీళ్ళు ఇవ్వట్ల, పిలిచిస్తున్నాయి. అది కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఆడ పిఎనో ఎవరో ఇస్తున్నటువంటిది, ఆఫీస్ బాయ్ ఇట్లా ఇస్తున్న దాన్నే వీళ్ళు ఆగ్రహిస్తుంది. ఇంకా నువ్వు ఇంటరాక్షన్ ఎప్పుడు నేర్చుకుంటావు అన్నట్టు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచినో ఉంది ఆ సిస్టమ్, అది చాలా మంచి సిస్టమ్. దాన్ని ఇక్కడ ఈయన కూడా అమలు చేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అక్కడ పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోనో వాటి పేరుతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఈయన సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారు. ఆ విషయంలో అభినందించారు. అంటే ఒకటి సార్, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఓకే, ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు చెప్పినవి చాలా వరకు అంటే ఇండైరెక్ట్ గా ఆర్థిక సాయం కూడా అడుగుతున్నారు. ఓకే, ఈయన కూడా 2 కోట్లు ఇచ్చారు. అలాగే పార్టీని క్రమశిక్షణలో పెట్టే దిశగానే ఈ 3 విభాగాలుగా 3 వర్గాలుగా విభజించాల్సి వచ్చింది అని చెప్పడం, అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ దిశగా కీలక అడుగులు ఏమన్నా పడుతున్నాయా? కాదు, ఇక్కడ ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే పార్టీ కార్యకర్తకి మీరు చెప్పినటువంటి ఆ పేర్లు ఏం చెప్పారు, 3 చెప్పారు కదా, దాంట్లో ఈ ఉద్యమి అనేటటువంటి వాళ్ళు కామన్ కార్యకర్త పేరే ఉద్యమి అంతే అక్కడ. తర్వాత ఆ మిగతా 2 కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పార్టీ